హరే కృష్ణ. సో మనము ఈ శ్లోకాన్ని చెప్పే ముందు మనం సాధారణంగా ఏం చేస్తామంటే గురువులకి ఆచార్యులకి అందరికీ ప్రార్థన చేస్తాం కదా. సో ఆ ప్రార్థనతోటి మొదలు పెడదాము. ఓం అజ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోः శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాం చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సైతం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాం చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौरभक्त वृंद. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण. రైట్. సో మనం ఇక్కడ 29వ శ్లోకము ఆ అర్జునుడికి ఆ లక్షణాలు కనిపించాయి ఎప్పుడు 28వ శ్లోకంలో. ఇప్పుడు ఆ లక్షణాలు మళ్ళీ ఇక్కడ కంటిన్యూ అవుతున్నాయి. ఆ లక్షణాలు ఏంటి, ఆ లక్షణాలు అనేది ఒకసారి చూద్దాము. ఫస్ట్ ఆ 29వ శ్లోకము చదువుదాము. ప్రభావతి మాతాజీ, మీరేమైనా శ్లోకం చదువుతారా? 29 ఉందా మీ దగ్గర? హరే కృష్ణ. సరే, నేను చదువుతాను, ఒకసారి మీరు అది అబ్జర్వ్ చేయండి. వేపదుశ్చ శరీరే మే రోమహర్షస్వ జాయతే గాంధీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే. వేపదుశ్చ శరీరే మే రోమమహర్షస్య జాయతే గాంధీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే. వేపదుశ్చ శరీరే మే రోమహర్షస్య జాయతే గాంధీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, వేపదుహు దేహము కంపించడము, చ కూడా, శరీరే శరీరముపై, మే నా యొక్క, రోమహర్ష రోమాంచము, చ కూడా, జాయతే కలుగుతున్నది, గాంధీవం అర్జునుని ధనుస్సు, స్రంసతే జారిపోతోంది, హస్తాత్ చేతి నుండి, త్వక్ చర్మము, చ కూడా, ఏవ నిక్కముగా, పరిదుహ్యతే మండిపోతున్నది, నా శరీరమంతా కంపిస్తున్నది, నాకు రోమాంచమవుతోంది, గాంధీవ ధనస్సు నా చేతి నుండి జారిపోతున్నది, నా చర్మము మండిపోతున్నది. భాష్యము: రెండు రకాల దేహ కంపనాలు, రెండు రకాల రోమాంచాలు ఉన్నాయి. అటువంటి భావాలు గొప్ప ఆధ్యాత్మిక పారవశ్యంలో కానీ భౌతిక పరిస్థితిలో మహాభయంలో కానీ కలుగుతాయి. దివ్యానుభూతిలో భయం అనేదే ఉండదు. ఈ స్థితిలో అర్జునుని లక్షణాలు ప్రాణహాని అనే భౌతిక భయం వలన కలుగుతున్నాయి.
ఇతర లక్షణాల నుండి కూడా ఇది నిరూపితమవుతోంది. అతడు ఎంత అసహనంగా అయ్యాడంటే సుప్ర సుప్రసిద్ధమైన గాంధీవ ధనస్సు అతని చేతి నుండి జారిపోతోంది. హృదయము దహించుకుపోతున్న కారణంగా అతనికి చర్మం మండుతున్న భావన కలిగింది. ఇవన్నీ జీవితపు భౌతిక భావన వలననే కలిగాయి. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. ఇక్కడ సో అర్జునుడు కృష్ణుడితో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? శరీరేమే, ఓ కృష్ణ శరీరేమే. ఏమైంది అంటే అప్పుడు చెప్తున్నాడు, నా శరీరము. చెప్తున్నాడు అర్జునుడు, నా శరీరము అంటే నా శరీరం ఏమైంది నీ శరీరానికి అని చెప్పి కృష్ణుడు అడుగుతున్నాడు. వేపదుశ్య అంటే కంపించిపోతుంది నా శరీరము. వేపదుశ్య మీన్స్ అంటే కంపించడం, షివరింగ్ అవడం, కదలడం, వణుకుడు అంటారు కదా, అలా అవుతోంది అర్జునుడికి. రోమహర్షస్య జాయతే అంటే రోమాలు శరీరం మీద నిక్కుపొడుచుకుంటున్నాయి. నాకు అర్థం అవ్వట్లేదు. ఆ రోమాలు ఇలా నిలబడుతున్నాయి, నిక్కపొడుచుకుంటున్నాయి, శరీరం అంతా కంపిస్తూ ఉంది. ఏమైందో అర్థం అవ్వట్లేదు కృష్ణ అని చెప్పి కృష్ణుడితో మాట్లాడుతున్నాడు అర్జునుడు. తర్వాత గాంధీవం స్రంసతే అంటే ఆ ధనుస్సు ఉంది కదా, గాంధీవం ఉంది కదా, అర్జునుడి యొక్క గాంధీవము అది చేతిలో నుంచి జారిపోతా ఉంది, స్లిప్ అయిపోతా ఉంది. ఏమైందో కృష్ణ అర్థం అవ్వట్లేదు. హస్తాత్ స్రంసతే హస్తాత్ చేతి నుండి జారిపోతుంది అంటే జనరల్గా చెమట పడితే ఏమవుతుంది, వస్తువులు జారిపోతాయి కదా, అలా నాకంతా ఒళ్ళంతా చెమట పట్టేస్తోంది, చేతిలో నుంచి గాంధీవం జారిపోతా ఉంది. అసలు ఏంటి నాకు ఈ పరిస్థితి ఏంటి అని చెప్పి అర్జునుడు కృష్ణుడితో చెప్తున్నాడు అనమాట. అయితే త్వక్ త్వక్చేవ పరిదహ్యతే అంటే త్వక్ అంటే చర్మం, స్కిన్. త్వక్చేవ పరిదహ్యతే, పరిదహ్యం అంటే మంట పుట్టడం. అంటే మనకి ఒకసారి చర్మం మండుతుంటుంది కదా, మనకు అనిపిస్తుంది కదా, అలా అంటే చర్మం అంతా మండుతా ఉంది అర్జునుడికి. ఏంటి ఈ పరిస్థితి, ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో అర్జునుడు కృష్ణుడితో మాట్లాడుతున్నాడు అనమాట. ఏమైంది కృష్ణ, నాకు అర్థం అవ్వట్లేదు. సో అక్కడ అంటే గొంతు అంతా ఎండిపోతా ఉంది, శరీరం అంతా కంపిస్తూ ఉంది అని చెప్పి లక్షణాలు కనపడ్డాయి. మళ్ళీ ఇక్కడ ఇంకా ఏమేమి, చర్మం మండుతా ఉంది, గాంధీవం చేతిలోంచి జారిపోతా ఉంది, ఎంట్రుకలన్నీ నిక్కపొడుచుకుంటున్నాయి, శరీరం అంతా కంపిస్తూ ఉంది. ఏంటి నా పరిస్థితి, ఎందుకు నాకు ఇలా అవుతా ఉంది, అర్జునుడికి అర్థం అవ్వదన్నమాట. అది కృష్ణుడితో చెప్తున్నాడు అనమాట. అయితే ఇక్కడ ఇలాంటి పరిస్థితి ఎవరికి వస్తుంది, మనకి ఇక్కడ 2 రకాలుగా ఉంటుంది ఇలాంటి పరిస్థితి. అంటే అలాంటి సిచ్యువేషన్, ఇలాంటి సందర్భం వచ్చి 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఆధ్యాత్మికంగా అంటే ఎక్స్టసీ అంటారు కదా, ఎలా ఏం చెప్తారంటే తన్మయత్వం. సో ఎక్స్టసీ అంటే ఈ భౌతిక ప్రపంచంతో సంబంధం ఉండదు, అలాంటి తన్మయత్వంలోకి వెళ్ళిపోవడం. వాళ్ళు ఏం చేస్తున్నా కూడా వాళ్ళకి తెలియదు, ఈ భావనలో ఉండరు అనమాట. అది ఎక్స్ట్రీమ్ లెవెల్ అనమాట. అంటే తన్మయత్వం, ఆధ్యాత్మికంగా తన్మయత్వం పొందడము ఇది ఒకటన్నా ఉండాలి అలాంటి సందర్భం. లేకపోతే భౌతికమైన విషయాలను చూసినప్పుడు భయంకరమైనటువంటి భయమన్నా ఉండాలి. ఈ 2 జరగాలి. ఒకటి ఆధ్యాత్మికంగా తన్మయత్వంలోకి వెళ్ళిపోవాలి, అలాంటి సందర్భం ఉంటుంది. లేదంటే ఈ భౌతిక విషయాల పట్ల భయంకరమైనటువంటి భయం, ఆందోళన ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఉంటుంది. ఈ 2 ఇక్కడ ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవచ్చు.
ఆధ్యాత్మికంగా తన్మయత్వంలో లేడు అర్జునుడు. తన్మయత్వంలో లేడు. అంటే ఇంకెక్కడ ఎట్లా ఉన్నాడు ఇంకా? భౌతిక విషయాల పట్ల భయం అనేది ఉంది. అంటే వాళ్ళందరినీ చూసిన తర్వాత మా బంధువులు వీళ్ళంతా, నేను వీళ్ళని చంపి నేనేం చేసేది అన్న భయం అనేది వచ్చేసింది. వీళ్ళంతా నా బంధువులే కదా, నేను వాళ్ళని చంపేస్తున్నాను, చంపేస్తే తర్వాత ఆ పాపం అంతా నాకు వస్తుంది కదా. అంటే ఈ ఆలోచనతో ఆ భయంకరమైనటువంటి భయానకమైనటువంటి ఆ భయం అనేది ఉంది అర్జునుడికి. సో ఆధ్యాత్మికంగా తన్మయత్వంలో లేడు. భౌతికంగా భయం అనేది ఉంది. ఇక్కడ ప్రభుపాద వారు మెన్షన్ చేశారు. ఇక్కడ రెండు రకాలుగా ఉన్నాయి. అవి ఏంటంటే, ఇటువంటి భావాలు ఎప్పుడు వస్తాయంటే గొప్ప ఆధ్యాత్మిక పారవశ్యంలో ఉన్నప్పుడు కానీ, ఆధ్యాత్మిక పారవశ్యంలో ఉంటే అలాంటి లక్షణాలు కనిపిస్తాయి. లేదంటే భౌతిక పరిస్థితిలో మహాభయంలో కానీ కలుగుతాయి. ఈ భౌతిక పరిస్థితిలో మహాభయం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే అలాంటి లక్షణాలు వ్యక్తిలో కనిపిస్తాయి అని చెప్పి క్లియర్గా మనకి ఇక్కడ చెప్తున్నారు. అయితే ఇప్పుడు భౌతికంగా భయం ఉంది అర్జునుడికి. అంటే వీళ్ళందరినీ నేను చంపేస్తే ఏమైపోతుందో, అసలు వీళ్ళని నేను ఎలా చంపేది అన్న భావన ఎప్పుడైతే కలిగిందో భయం ముట్టుకునింది అనమాట అర్జునుడికి. అంటే పాపం వస్తుంది తర్వాత ఇవన్నీ ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు అక్కడ ఇవన్నీ ఎందుకు వచ్చాయి చెప్పండి? దీనికి ఎందుకు వచ్చాయి అంటే ఒకటి చూడండి. అంటే అర్జునుడు ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మిక పారవశ్యంలో లేడు. ఎందుకు ఆధ్యాత్మిక పారవశ్యంలో లేడు? మనం ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి ఇక్కడ. అర్జునుడు కృష్ణుడితో చెప్తున్నాడు, నా గాంధీవం జారిపోతుంది, నాది అన్న భావన ఉంది. అవునా? అంటే అది భౌతికానికి సంబంధించింది, ఆధ్యాత్మిక సంబంధించింది కాదు కదా. అంటే నో డౌట్ ఆధ్యాత్మిక పారవశ్యంలో లేడు. క్లియర్ అనమాట. ఎందుకంటే నా గాంధీవం జారిపోతుంది అంటే అర్జునుడికి ఇష్టమైన ఆయుధం ఏంటి? గాంధీవం, తన ధనుస్సు తనకి చాలా ఇష్టం అనమాట. అంటే నా గాంధీవం జారిపోతుంది అంటున్నాడు అంటే దాని అర్థం ఏంది? భౌతికంగా భయంతోనే ఉన్నాడు అన్నది క్లియర్. అయితే ఇట్లా భౌతికంగా భయంలో ఉన్నప్పుడు ఏం జరిగింది మనకు? దీని వెనకాల ఈ గాంధీవం యొక్క అంటే ఎప్పుడైనా భౌతిక విషయాల పట్ల ఎవరికైనా వ్యామోహం ఉంటే వాళ్ళకి భయం అనేది ఎక్కువ ఉంటుంది అని చెప్పి దీని నుంచి మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అర్జునుడికి భయం వచ్చింది. ఎందుకు వచ్చింది భయము? నా గాంధీవం జారిపోతుంది నా చేతిలో నుంచి, నాకు ఇష్టమైంది జారిపోతుందంటే గాంధీవం మీద మమకారం ఎక్కువ ఉంది అన్నది అర్థం చేసుకోవాలి. అంటే ఈ మమకారం అనేది మనకి ఒక జరిగినటువంటి కథ. దీని ఒక మనము బ్యాక్గ్రౌండ్ లైక్ ఏమంటాము, ఒకసారి మహాభారతం యుద్ధంలోకి వెళ్దాం వెనక్కి. ఏం జరిగింది ఈ గాంధీవం గురించి ఒకసారి మనం వెనక ఆ జరిగిన సిచ్యువేషన్ మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు అక్కడ ఏమవుతుందంటే యుద్ధం జరుగుతూ ఉంటుంది, భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉంటుంది. అంటే ఆ మహాభారత యుద్ధము చివరి రోజులు అనమాట. అంటే ఒక 17 రోజు ఆ సమయంలో 17 రోజులు, అంటే 18 రోజులు జరిగింది కదా మహాభారత యుద్ధము. ఆ 18 రోజులలో 16 రోజు 17 రోజు ఆ సమయంలో ఏం జరుగుతుందంటే కర్ణుడు భయంకరంగా బాణాలు వదులుతుంటాడు. ఎంత భయంకరంగా అంటే అంత భయంకరంగా బాణాలు వదులుతూ ఉంటాడు. వదులుతుంటే ఆ బాణాలు తగిలి ధర్మరాజు యుధిష్ఠిర మహారాజు ఏమవుతుందంటే పడిపోతాడు. బాణాలు తగిలి పడిపోతాడు అనమాట. అయితే అది అర్జునుడు చూస్తాడు. అర్జునుడు చూసి అరే ఏమైంది, అన్నయ్య పడిపోయానని చెప్పి ఆలోచిస్తే ఇక్కడ బాణాలు వేస్తుంటాడు. అప్పుడు ఏం చేస్తారంటే యుధిష్ఠిర మహారాజు ఆయన కుటీరంలోకి వెళ్ళిపోతారనమాట. కొద్దిగా రెస్ట్ తీసుకోవడానికి వెళ్తారనమాట. అప్పుడు ఈ అర్జునుడికి యుధిష్ఠిర మహారాజు కనపడాడు ఆ యుద్ధభూమిలో. అంటే
ఆ కుటీరానికి వెళ్ళిపోయి ఉంటాడు. ఏం చేస్తాడంటే అర్జునుడు యుద్ధం చేయడం ఆపేసి వచ్చేస్తాడు వెనక్కి. వచ్చేసి అప్పుడు ఆ, యుధిష్ఠిర మహారాజు దగ్గరికి వెళ్తారు, కుటీరం దగ్గరికి వెళ్తాడు అనమాట. అప్పుడు కృష్ణుడు కూడా వస్తాడు, కృష్ణుడు ఉంటాడు అక్కడే, అర్జునుడితోటే ఉంటాడు కృష్ణుడు. అది ఏమవుతుందంటే, ఎందుకంటే రథాన్ని నడుపుతుంటాడు కదా కృష్ణుడు, ఆ రథాన్ని నడుపుతూ ఉంటాడు కదా. సో అంటే ఇద్దరు వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి ఆ, అడుగుతా ఏం చెప్తాడంటే, ఆ, అర్జునుడు అడుగుతాడు, అన్నయ్య ఏమైంది నీకు, ఏమైంది, ఆ, పడిపోయావు కదా, ఏమైంది, గాయాలు ఏమన్నా అయినాయా, లేకుంటే దెబ్బలు ఏమన్నా తగిలినా అని చెప్పి అడుగుతుంటాడు అనమాట. అర్జునుడు అడుగుతాడు అనమాట. అర్జునుడు అడిగినప్పుడు యుధిష్ఠిర మహారాజు అయితే ఎంత ఆనందంగా ఉంటాడో. ఓ ఓ అర్జున, అసలు ఆ మాటలు చెప్పలేకుండా ఉంటాడనమాట, అంత ఆనందంగా ఉంటాడు. సో కర్ణుడు చంపేశావు, అసలు నిజంగా ఎంత ఆనందంగా ఉందో అని చెప్పి చెప్తాడనమాట. అన్నయ్య, నేను మీకు ఏమైందో తెలుసుకుందామని వచ్చాను. నేను ఆ, కర్ణుడిని చంపలేదు, మీకేమైందో తెలుసుకుందామని వచ్చానని చెప్పి చెప్తాడనమాట అర్జునుడు. అప్పుడు యుధిష్ఠిర మహారాజు ధర్మరాజు అడుగుతాడనమాట, ఏంటి నువ్వు కర్ణుని చంపలేదా అని చెప్పి అడుగుతాడు. అడిగితే లేదు నేను చంపలేదు అని చెప్పి ఎప్పుడైతే ఆ మాట అంటాడో, యుధిష్ఠిర మహారాజుకి ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది, విపరీతమైన కోపం వస్తుంది. కోపం వచ్చేసి ఆమ్, ఏ అసలు ఎందుకు నువ్వు ఆ గాంధీవం పట్టుకున్నావు, వదిలిపెట్టే, తీసి పడే, వదిలేసే ఆ గాంధీవము, ఎందుకున్నావు నువ్వు అసలు ఇంకా కర్ణుని చంపకుండా అని చెప్పి ఆ మాట అంటాడనమాట. ఆ మాట అన్నప్పటికీ అర్జునుడికి ఒక విషయం గుర్తుకొస్తుంది. ఏంటి ఆ విషయం అంటే, అర్జునుడు ఒక ప్రతిజ్ఞ చేసి ఉంటాడు ముందు. ఏంటి ఆ ప్రతిజ్ఞ అంటే, ఈ గాంధీవం, అర్జునుడికి చాలా ఇష్టం కదా గాంధీవం అంటే, ఆ గాంధీవం గనుక ఎవరైనా నన్ను వదిలేయమని చెప్పితే వాళ్ళని అక్కడే చంపేస్తానని చెప్పి ప్రతిజ్ఞ చేసి ఉంటాడు. అర్థం చేసుకోవాలి. గాంధీవము అర్జునుడికి చాలా ఇష్టమైంది. ఆ గాంధీవాన్ని ఎవరైనా సరే నాకైనా చెప్తే, ఈ గాంధీవాన్ని నువ్వు వదిలేయని కానీ చెప్పితే వాళ్ళని అక్కడే చంపేస్తాను అని చెప్పి ప్రతిజ్ఞ చేసి ఉంటాడు. ఇప్పుడు యుధిష్ఠిర మహారాజ్ ఏం చెప్పాడు, నువ్వు కర్ణుని చంపలేదు కాబట్టి నువ్వు ఆ గాంధీవాన్ని వదిలిపెట్టి, వదిలే, నువ్వు అసలు నువ్వు యుద్ధం చేయకు అని చెప్పి మాట అంటాడు. అప్పుడు అర్జునుడికి అది గుర్తుకొస్తుంది. ఏది ఆ ప్రతిజ్ఞ. ఆ ప్రతిజ్ఞ గుర్తుకొస్తే ఎంబడి ఇప్పుడు ఏం చేయాలి, ఇంకా యుధిష్ఠిర మహారాజుని చంపాలి, అంతే కదా, ఇంకా వాళ్ళ అన్నగారిని చంపాలి. జనరల్గా రాజులు ప్రతిజ్ఞ చేస్తే ఎట్లా ఉంటుంది, ఖచ్చితంగా వెనకడుగు వేసే ప్రసక్తే లేదు, అది రాజు యొక్క లక్షణం. సో ఇప్పుడు ఏం చేయాలి, అర్జునుడు యుధిష్ఠిర మహారాజుని చంపేయాలి. చూడండి ఎలా ఉంటుంది. అయితే అప్పుడు ఏమవుతుందంటే, సరే అని చెప్పి కత్తి తీస్తాడు ఇక. ఎవరు, అర్జునుడు కత్తి తీస్తాడు. కత్తి తీసి యుధిష్ఠిర మహారాజుని చంపడానికి కత్తి తీస్తే, కృష్ణుడు పక్కనే ఉన్నాడు కదా. కృష్ణుడు అడుగుతాడు, ఓ అర్జున, ఏమి కత్తి తీస్తున్నావు, ఎందుకు, దేనికోసం కత్తి తీస్తున్నావు అంటే, నేను ప్రతిజ్ఞ చేశాను కదా, నా గాంధీవాన్ని, నా ధనుస్సుని ఎవరైనా కూడా వదిలిపెట్టి అంటే వాళ్ళని అక్కడే చంపేస్తానని నేను ప్రతిజ్ఞ చేశాను కదా, మరి ఇప్పుడు చంపాలి కదా అని అంటే, ఏంటి మీ అన్నయ్యని చంపుతావా, మరి చంపాలి కదా అని చెప్పి అర్జునుడు అంటాడు. అంటే అప్పుడు కృష్ణుడు చెప్తాడు, ఏం చెప్తాడంటే, చాలే ఆపు నీ నాటకము, ఏంటి మీ అన్నయ్యని చంపుతావా, ఆ? కొంచెమన్నా ఇది ఉందా అని చెప్పి, నీ నాటకం నీ నాటకం ఆపు చాలు, నువ్వు చంపద్దు, నేను ఒక నీకు ఒక సొల్యూషన్ ఇస్తాను, అది చెయ్యి, అది చేస్తే మరణంతో సమానమే, నువ్వు చంపినట్టే మీ అన్నయ్యని అని చెప్పి కృష్ణుడు చెప్తాడు, ఒక సమాధానం చెప్తాడనమాట. ఏం చెప్తాడంటే, నువ్వు ఎప్పుడైనా సరే, ఎదుటి వ్యక్తిని చంపాలి అనుకుంటే,
వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యి ఉంటే, అది గుర్తుపెట్టుకోవాలి మనం. వాళ్ళు పెద్దవాళ్ళు అయితే మనము ఆ పెద్దవాళ్ళని చంపాల్సి వస్తే, యాక్చువల్ చంపకూడదు అది, పెద్దవాళ్ళని చంపకూడదు అది. అయితే ఒకవేళ పెద్దవాళ్ళని ఆ సమయంలో నువ్వు చంపాల్సి వచ్చింది కాబట్టి నీకు ఒక సమాధానం నేను చెప్తాను, దాన్ని ఫాలో చేయి అని చెప్పి చెప్తాడు అనమాట. సరే అని చెప్పి అప్పుడు కృష్ణుడు చెప్తాడు, నువ్వు పెద్దవాళ్ళని చంపాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలంటే, వాళ్ళని నీకు ఇష్టం వచ్చినట్టు తిట్టేయి. వాళ్ళని ఎట్లా అంటే అవమానం చేసి, నీకు నోటికి వచ్చింది తిట్టి అవమానం చేసి పడే. చిన్నవాళ్ళ ముందు పెద్దవాళ్ళని అట్లా తిట్టి అవమానం చేసేస్తే వాళ్ళని చంపేసినట్టే అని చెప్పి కృష్ణుడు ఒక సమాధానం ఇస్తాడు. అప్పుడు అర్జునుడు ఏం చెప్తాడంటే, యుధిష్ఠిర మహారాజు వైపు చూపిస్తూ, చేయి చూపిస్తూ ఏం చెప్తాడంటే, చూడు, నీ వల్ల, నువ్వు జూదం ఆడడం వల్ల అన్నీ పోగొట్టుకొని ఈరోజు యుద్ధం మేము చేస్తున్నాం, మేము కష్టాలు పడుతున్నాం. నీ వల్ల మేము కష్టాలు పడుతున్నాం. ఈ కుటుంబం అంతా మేము ఇబ్బందులు పడుతున్నాం. నీ వల్ల, నువ్వు చేయడం వల్ల, నువ్వు నువ్వు అది కానీ నువ్వు చేయకుండా ఉంటే మాకు ఈ సమస్య వచ్చిండేది కాదు. సో నీ వల్ల మేము ఇంత ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి అసలు ఉమ్, ఈ ఈ ఈ యుద్ధం చేయాల్సిన అవసరమే ఉండేది కాదు. సో అట్లా ఏం మొదలు పెడతాడనమాట. మొదలుపెట్టి అట్లా పడితే అట్లా తిట్టేస్తాడు అనమాట. తిట్టేస్తుంటే యుధిష్ఠిర మహారాజుకు మనసు అసలు ఎంత బాధ అయిపోతుందో. చిన్నవాడు, నాకంటే చిన్నవాడు నన్ను ఇంత మాట అంటున్నాడే, ఎంతో బాధపడతాడనమాట. బాధపడితే సో బాధపడతా ఉంటాడు. ఈయన మాటలు అన్నాల్సినట్టు అన్నీ అనేస్తాడు, అవమానం చేసేస్తాడు. నీ వల్లనే మాకు ఈరోజు ఇన్ని కష్టాలు వచ్చినాయి, కుటుంబం అందరం కష్టాలు పడుతున్నాము. నువ్వు జూదం ఆడి నువ్వు ఓడిపోయినావు, ఓడిపోవడం వల్ల ఈ కష్టాలన్నీ మాకు వచ్చినాయి అని చెప్పి అనరాని మాటలన్నీ అంటాడనమాట. అనేసి ఫైనల్గా అర్జునుడు స్టాప్ చేస్తాడు. మాటలు అనడం మానేస్తాడు. మానేసిన తర్వాత యుధిష్ఠిర మహారాజు సరే బాధపడుతూ ఉంటాడు. సరే అయిపోయిందని చెప్పి కొంచెం రిలాక్స్ అవుతాడు. అయ్యేలోపల మళ్ళీ కత్తి తీస్తాడు అర్జునుడు. కత్తి తీస్తే మళ్ళీ ఏమైంది నీకు, మళ్ళీ కత్తి తీస్తున్నావే దేనికి అని చెప్పి అడిగితే, కృష్ణ, మా అన్నయ్యని అనరాని మాటలన్నీ అన్నాను, చిన్నవాడిని నేను, ఆ మాటలు అన్నందుకు నేను ఇంకా బ్రతికి ఏం లాభము, నన్ను నేను చంపేసుకుంటాను, నేను చచ్చిపోతాను, ఆ కత్తితో నేను కోసేసుకుంటాను అని చెప్పి ఆ కత్తి తీస్తాడు. అప్పుడు మళ్ళీ కృష్ణుడు చెప్తాడు, చాలు ఆపు నీ నాటకము, నేను నీకు దానికి సమాధానం చెప్తాను, నువ్వు కత్తి లోపల పెట్టి ఫస్ట్ అని చెప్పి కత్తి లోపల పెట్టేపిస్తాడు. సరే లోపల పెట్టేస్తాడు. సరే చెప్పు కృష్ణ అని చెప్పి అడుగుతాడు. అడిగినప్పుడు అప్పుడు అర్జునుడు అడుగుతాడనమాట, ఏమంటే నువ్వేం చేస్తావంటే, పెద్దవాళ్ళ ముందు నిన్ను నువ్వు ప్రశంసించుకో బాగా, అన్ని నువ్వే అన్ని నువ్వే చేసినట్టుగా నిన్ను ప్రశంసించుకుంటే నువ్వు ఆత్మహత్య చేసుకున్నంత దానికి సమానమవుతుంది. ఎప్పుడైనా పెద్దవాళ్ళ ముందు మనల్ని మనము గనక గొప్పగా చెప్పుకుంటే అది మనం చనిపోయిన వాళ్ళతో సమానం అని చెప్పి కృష్ణుడు చెప్తాడనమాట అర్జునుడికి. అప్పుడు అర్జునుడు మొదలు పెడతాడు. ఎట్లా మళ్ళీ యుధిష్ఠిర మహారాజు వైపు చూస్తూ పాయింట్అవుట్ చేస్తూ చెప్తాడనమాట. ఏం చెప్తాడు, చూడండి, చెప్పినాడు కదా పెద్దవాళ్ళ ముందు అని చెప్పాడు కదా, ఆయన ఆయన ముందే నిలబడి యుధిష్ఠిర మహారాజుకే చెప్తున్నాడు అర్జునుడు. చూడండి, ఇక్కడ ఈ యుద్ధం జరుగుతోంది. యుద్ధంలో గెలిస్తే దానికి కారణం నేనే, ఎవరు కాదు. నేను దేవతలందరితో పోరాడాను, అందరితో పోరాడి ఆయుధాలన్నీ నేను సంపాదించాను. ఎన్నో ఆయుధాలు, ఎంతోమంది దేవతలతో పోరాడి వాళ్ళని ఓడించి వాళ్ళ దగ్గర నుంచి శస్త్రాలన్నీ సంపాదించాను. సో కాబట్టి ఇప్పుడు కనుక ఈ యుద్ధంలో ఎవరి ద్వారా గెలిచినా కూడా అది నా వల్లనే.
నా వల్లనే అది గెలిచింది కాబట్టి ఆ ఆయుధాల వల్ల, అన్ని ఆయుధాలు ఉండడం వల్లనే యుద్ధము లైక్ యుద్ధంలో గెలిచిన వాళ్ళం అవుతాము, అది నా వల్ల జరిగింది అని చెప్పి ఇంకా అన్నీ చెప్తానే ఉంటాడనమాట. చెప్తా 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 ఫైనల్గా సరే అని చెప్పి ఒక సమయంలో ఆపేస్తాడనమాట. అన్నీ చెప్పిన తర్వాత అప్పుడు చెప్తాడు, కృష్ణ నేను ఆత్మహత్య చేసుకున్నాను, అయిపోయింది, నా పని అయిపోయింది అని చెప్పి అప్పుడు ఆ, అర్జునుడు కూడా సైలెంట్ అయిపోతాడు. అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి, అంటే ఈ ఈ ఈ జరిగిన దాని నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలి, ఎందుకు అట్లా జరిగింది. ఇక్కడ చూడండి, అర్జునుడికి గాంధీవం అంటే అంత ఇష్టం కదా. ఇక్కడ మనకు క్లియర్గా ప్రభుపాద వారు చెప్తున్నారు, ఏమని చెప్తున్నారంటే ఇక్కడ అతడు ఎంత అసహనంగా అయ్యాడంటే సుప్రసిద్ధమైన గాంధీవ ధనస్సు అతని చేతి నుండి జారిపోతోంది, హృదయము దహించుకుపోతున్న కారణంగా అతని చర్మం మండుతున్న భావన కలిగింది. ఇవన్నీ జీవితపు భౌతిక భావన వలననే కలిగాయి. సో భౌతిక భావన వలన కలిగాయి అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, భౌతిక ఇవన్నీ కూడా ఎలా కలుగుతున్నాయి, భౌతిక భావన వలన కలుగుతున్నాయి అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ అర్జునుడు ఏ భావనలో ఉన్నాడు, ఆధ్యాత్మిక భావనలో ఉన్నాడా, లేడు, భౌతిక భావనలో. ఇది గాంధీవం నాది. ఇప్పుడు మనందరి పరిస్థితి కూడా అదే, ఏదైనా ఒక వస్తువు కనపడితే ఇది నాది అంటాం, అది కొద్ది రోజులకి వెళ్ళిపోతుంది. అయితే వస్తువన్నా వెళ్ళిపోతుంది మనం విడిచిపెట్టి, లేకపోతే మనమన్నా విడిచిపెట్టి వెళ్ళిపోతాం వస్తువుని, అంతే కదా, ఈ రెండే జరుగుతాయి. సో అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు అన్నది మనకి ఇక్కడ అర్థం చేసుకోవాలి. క్లియర్గా చెప్తున్నారు. ఈ సో ఇవన్నీ కూడా జీవితపు భౌతిక భావన వలననే కలిగాయి. ఆ భౌతిక భావన ఉందే, దానివల్ల ఇవన్నీ కలిగినాయి అని చెప్పి మనకు క్లియర్గా చెప్తున్నారు అనమాట. అయితే చూడండి, ఇక్కడ అర్జునుడు ఎవరు, భగవంతుడి యొక్క, కృష్ణుడి యొక్క శుద్ధ భక్తుడు. అలాంటి శుద్ధ భక్తుడికి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది. పక్కనే ఉన్నాడు కదా, కృష్ణుడు పక్కనే ఉన్నాడు, మరి అర్జునుడికి అలాంటి పరిస్థితి అలా ఎందుకు అవుతా ఉంది అర్జునుడికి, చెప్తారు ఎవరైనా. హరే కృష్ణ. అర్జునుడు కృష్ణుడు పక్కనే ఉన్నాడు, కానీ అర్జునుడికి అన్నీ భౌతిక భావనే ఉంది ఆయనకి. మరి దేవాది దేవుడు అయినటువంటి భగవంతుడు అక్కడ పక్కన ఉంటే ఆయన, అర్జునుడు భౌతిక భావనలో ఎందుకున్నాడు, అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది. హరే కృష్ణ, చెప్తారా ఎవరైనా. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. అంటే కృష్ణుడిని అలా మాయ చేశాడేమో. మాయ చేశాడు, ఓకే, కరెక్ట్. ఇంకా ఇంకా ఎవరైనా చెప్తారా. అయితే ఇక్కడ సరే నేను చెప్తాను. ఇక్కడ ఏంటంటే అర్జునుడికి ఆ భావన ఎందుకు కలిగిందంటే, యాక్చువల్గా కృష్ణుడు దేవాది దేవుడు పక్కనే ఉన్నాడు. ఎవరి పక్కనైనా భగవంతుడు అలా ఉంటే ఆ భగవంతుడి పక్కన ఉన్న వాళ్ళకి ఈ భౌతిక భావనలు ఉండవు, అది కన్ఫామ్. కానీ అర్జునుడికి ఉన్నాయి. ఎందుకు అలా ఉన్నాయంటే ఇది భగవంతుడి యొక్క ప్లాన్ అన్నమాట, ఇది భగవంతుడి ప్రణాళిక. ఏంటది, ఇప్పుడు అర్జునుణ్ణి అయోమయంలో పెడితే తప్ప నేను అనుకున్న విషయాన్ని చెప్పలేను. ఇప్పుడు ఏం చేయాలి, అర్జునుడిని మాధ్యమంగా చేసుకొని అయోమయంలో పెట్టేస్తే, మాయలో పెట్టేస్తే, ఇందాక మాతాజీ అన్నారు కదా అట్లా. సో మాయలో పెట్టేస్తే అప్పుడు ఏమవుతుంది, భగవంతుడు ఏమి చెప్పాలనుకుంటాడో చెప్పచ్చు. ఏం చెప్తున్నాడు ఇక్కడ చూడండి,
ఈ భావనలన్నీ ఇవన్నీ కూడా భౌతిక భావనల వలననే కలిగాయి అని చెప్పాడు కదా. మరి ఈ భావనల నుంచి బయటికి రావడం ఎట్లా? మరి అది ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా భగవంతుడు. అర్జునుడికి ఆ భావన కలిగింది, మరి ఆ భావన నుంచి బయటికి తీసుకురావాలి కదా. మరి కృష్ణుడు ఏదో మాట్లాడాలి కదా, చెప్పాలి కదా. ఇది భగవంతుడి ప్లాన్. అంటే అర్జునుడిని అలా మాయలో పెడితే అప్పుడు ఏం చేయొచ్చు? ఈ ఈ భౌతిక భావనల నుంచి బయటికి తీసుకురావడానికి సమాధానాలన్నీ కూడా భగవంతుడు చెప్పచ్చు. అంటే భగవద్గీత. ఈ భగవద్గీత రావాలి. ఈ భగవద్గీతను తీసుకురావడం కోసము అర్జునుడిని ఇల్యూషన్లో పెట్టి, మాయలో పెట్టి భగవద్గీతని తీసుకొస్తున్నాడు, తీసుకురాబోతున్నాడు. ఇంకా తీసుకురాలేదు, ప్లాన్ చేశాడు, ఇక్కడ మొదలు పెట్టాడు భగవంతుడు. నిజంగా ఈ భగవద్గీత ఎవరికి? అర్జునుడిగా కాదు. భగవద్గీత భగవద్గీత అర్జునుడికి అవసరం లేదా? ఎందుకని? అర్జునుడు ఎప్పుడూ భగవంతుడి పక్కనే ఉంటాడు. ఏడే కాదు, ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా పక్కనే ఉంటాడు. మరి అలాంటి అర్జునుడికి భగవద్గీత ఎందుకు? కాకపోతే అర్జునుడిని మాయలో పెట్టకపోతే అర్జునుడికి అంతా తెలుసు కదా. ఇంకా అన్ని విషయాలు ఇద్దరికీ తెలుసు కదా, కృష్ణుడికి అర్జునుడికి ఇద్దరికి తెలుసు. మరి తెలియనట్టు నటించాలంటే ఒక వ్యక్తి కావాలి కదా. అందుకని అర్జునుడిని మాయలో పెట్టేశాడు. అప్పుడు ఏమైపోతుంది? కంప్లీట్గా భౌతిక భావనలో ఉండిపోతాడు అర్జునుడు. ఆయనకి తెలియదు అసలు అర్జునుడికి ఏం చేస్తున్నాడో కూడా తెలియదు. అప్పుడు ఏం చేస్తాడంటే, కృష్ణుడు ఏం చేస్తాడంటే, ఈ భౌతిక భావనల నుంచి బయటపడడం ఎలా అనేది తీసుకురావడం కోసము, అంటే ఈ భగవద్గీతని తీసుకురావడానికి భగవంతుడు చేసినటువంటి ప్రణాళిక. అలా ప్రణాళిక చేసి ఆ విషయాలని మనకి అర్జునుడి ద్వారా చెప్పాలనుకుంటున్నాడు. ఎవరికి చెప్పాలనుకుంటున్నాడు? మనలాంటి సామాన్య ప్రజలకి చెప్పాలనుకుంటున్నాడు. అర్జునుడికి అవసరం లేదు భగవద్గీత. మనలాంటి బద్ధజీవులు, సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలా ఈ భౌతిక భావాల నుంచి బయట పడచ్చో చెప్పడం కోసము దీన్ని ఈ భగవద్గీతను తీసుకురావడానికి అర్జునుడిని మాధ్యమంగా తీసుకున్నాడు. కానీ ఇక్కడి నుంచి ఇంకొక విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. ఏంటది? అర్జునుడికి ఆ గాంధీవం అంటే ఇష్టం కదా, నాది అంటున్నాడు కదా. ఇక్కడ భౌతిక భావన అంటే ఏంటి అనేది మనం అర్థం చేసుకుందాం. నాది అన్నాడు కదా. అయితే ఇక్కడ ఇది మళ్ళీ సెకండ్ చాప్టర్లో వస్తుంది. ఇక్కడ భౌతిక భావన అంటే ఒక చిన్న ఊరికే బ్రీఫ్గా చెప్తాను, మళ్ళీ అక్కడ సెకండ్ చాప్టర్లో కంటిన్యూ చేద్దాం. ఇక్కడ భౌతిక భావన అంటే అర్థం ఏంటంటే, ఏదో ఈ వస్తువు నాది, ఈ వస్తువు నాది, ఇది నాది అని చెప్పడం కాదు. అది కూడా కరెక్టే. కానీ యాక్చువల్లీ డీపర్ మీనింగ్ ఏంటంటే, అర్థం ఏంటంటే, భౌతిక భావన అనే దానికి బాగా లోతుగా దాన్ని అర్థం ఎలా చేసుకోవాలంటే, నేను ఈ శరీరము, నేను ఆత్మ కాదు అన్న భావన ఏదైతే ఉందో, నేను ఈ శరీరమే నేను అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు భౌతిక భావనలో ఉన్నట్టు. ఎవరైతే ఈ శరీరం నేను కాదు, ఈ శరీరం ఒకరోజు చనిపోతుంది, నేను ఆత్మని, ఆత్మ మళ్ళీ ఏం చేస్తుందంటే ఈ శరీరం నుంచి బయటికి వెళ్ళిపోయి ఇంకొక శరీరం తీసుకుంటుంది, అది నేను అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఆధ్యాత్మిక పారవశ్యంలో ఉన్నట్టు. ఇది నెక్స్ట్ సెకండ్ చాప్టర్లో మనకు కృష్ణుడు చెప్తాడు అర్జునుడికి. సో ఇక్కడ కొంచెం బ్రీఫ్గా ఏంటంటే, భౌతిక భావన అన్నదానికి ఒక చిన్న అర్థం ఏంటంటే, నేను ఈ శరీరము, నేను ఈ శరీరమే నేను అనుకుని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు భౌతిక భావనలో ఉన్నారు అన్న పాయింట్ని ఇక్కడ చెప్పదలుచుకున్నారనమాట. సో అర్జునుడి ద్వారా కృష్ణుడు చెప్పాలనుకుంటున్నాడు ఆ పాయింట్ని. సో సాధారణంగా మనము ఈ శరీరం కాదు, మనము ఆత్మ, ఈ శరీరంలో ఆత్మ ఉంది, ఆ ఆత్మ మనము అనేది తెలుసుకోవడం కోసమే ఈ ప్రయత్నం అంతా, ఈ భగవద్గీత అంతా చెప్పేది అదే. దీని నుంచి ఎలా బయటపడము? ఈ శరీరం నేను కాదు, నేను ఉన్నది ఆత్మ, నేను వచ్చి ఆత్మ, ఆ ఆత్మ శరీరంలో ఉంది అన్నది తెలియచెప్పడం కోసమే భగవంతుడు అర్జునుని మాయలో పెట్టాడు. అది ఈ శ్లోకంలో. ఆ తర్వాత ఇప్పుడు మాయలో పెట్టాడు కదా, రేపు అర్జునుడు ఏం మాట్లాడతాడో చూద్దాం. ఇప్పుడు కృష్ణుడు అర్జునుడిని మాయలో పెట్టేశాడు. ఇప్పుడు
అర్జునుడు తర్వాత ఏం మాట్లాడతాడు కృష్ణుడు, కృష్ణుడితో ఏం డిస్కషన్ జరుగుతుంది అన్నది నెక్స్ట్ శ్లోకంలో మనము డిస్కస్ చేద్దాం. హరే కృష్ణ. నేను ఇక్కడ స్టాప్ చేస్తున్నాను. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే మనము డిస్కస్ చేద్దాము.